స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా దానికి సంబంధించి న్యూస్ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇవాళ కనుక మనం ఒక అప్డేట్ని చూస్తూ ఉన్నాం. 15,000 కోట్లకు సంబంధించిన ఆస్తి గురించి ఈ తగాదాలు మొదలయ్యాయి అన్న వార్త కూడా మనం వింటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్న వార్త కూడా బయటకు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అండ్ దాంతోపాటు ప్రత్యేకించి ఆయన పైన దాడి చేసిన వ్యక్తికి సంబంధించి కనుక చూస్తే పట్టుకున్నప్పటికీ కూడా ఇద్దరు ఫేస్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఆ రోజు దాడి చేసిన వ్యక్తి ఒకరైతే ఇవాళ పట్టుకున్న ఇంకొక వ్యక్తి అన్న వార్త కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే దీనికి సంబంధించి రావడం జరిగిందండి ఉష గారు. ప్రధానంగా మధ్యప్రదేశ్ భోపాల్ పట్టణంలో టౌన్లో అహ్మదాబాద్ ప్యాలెస్కి దగ్గరలో ఒక ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది ఎప్పటి నుంచో పరిపాలిస్తున్నటువంటి మధ్యప్రదేశ్ భోపాల్ యొక్క నవాబులు. నేను దానికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్తాను. ఆ సంఘటనకి అంటే ఈ యొక్క ఆస్తి వివాదానికి సంబంధించి బహుశా రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే దాడి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి ఒక లింక్ ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో కూడా ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ యొక్క డివిజన్ బెంచ్ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చారు. 15,000 కోట్ల రూపాయలు, అక్షరాల 15,000 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి, అది కూడా సైఫ్ అలీ ఖాన్ యొక్క వారసులు సైఫ్ అలీ ఖాన్ గారికి సంబంధించి ఒక ప్రాపర్టీ ఇష్యూ మీద ఒక తీవ్రమైనటువంటి ఒక తీర్పు అయితే వచ్చింది. దానికి సంబంధించి వీళ్ళ రియాక్ట్ ఎలా ఉంది, దానికి సంబంధించిన వివరాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా 2011లో భోపాల్ నవాబుగా అప్పట్లో ఉన్నటువంటి మన సైఫ్ అలీ ఖాన్ గారిని కూడా తీసుకెళ్ళి భోపాల్ నవాబుగా కూడా ఒక ఉత్సవం కూడా చేశారు. అంటే ఆ సంప్రదాయవాదందరూ కూడా తలపాగా చుట్టే ఒక ఉత్సవం కూడా 2011లో జరిగింది భోపాల్ నవాబ్గా. అంటే ఇప్పటివరకు అందరికీ తెలిసి ఈయనకు ఆల్రెడీ హర్యానా దగ్గర ఉన్నటువంటి గోర్గావ్ దగ్గర ఒక ప్యాలెస్ ఉందని అందరికీ తెలుసు. అది కాకుండా భోపాల్లో కూడా ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ అక్షరాల దాని విలువ 15,000 కోట్ల రూపాయలని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ప్రాపర్టీ వీళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రాపర్టీ ఎవరికి, సైఫ్ అలీ ఖాన్ గారికి. నవాబ్ అలీ ఖాన్ అని చెప్పి ఆయనకి ఇద్దరు అమ్మాయిలు అయితే ఆ నవాబ్ అలీ ఖాన్ తాలూకా అమ్మాయి అబీదా అంటారు. ఆ అబీదా అమ్మాయి రీసెంట్గా 2015లో ఇండియా నుంచి ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మన ఇండియన్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే 1968లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 1968 ఎనిమీ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ ప్రకారం భారతదేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతే, అంటే పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోతే విభజన తర్వాత, అంటే ఇండియన్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత, అంటే భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకునే అధికారం ఉండేటట్టుగా 1968 ఎనిమీ యాక్ట్ అని అంటారనమాట. ఆ యాక్ట్ ప్రకారం ఏదైతే ఈ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్కి అప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి రీసెంట్గా 2015లో ఆమె పాకిస్తాన్ వలస వెళ్ళిపోయారు ఆవిడ. సో ఆ ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో భాగంగా ఆమె యొక్క అంటే స్వాధీనం చేసుకోవడం చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇమీడియట్గా దాన్ని షూట్ చేసి ఆమె యొక్క సిస్టర్ ఇంకొక ఉంది, సాజిదా సుల్తాన్ ఆమె పేరు. ఆ సాజిదా సుల్తాన్కి వారసులుగా ప్రజెంట్ ఎవరున్నారంటే సైఫ్ అలీ ఖాన్, అదేవిధంగా భార్య అయినటువంటి కరీనా కపూర్, ముందున్నటువంటి ఇబ్రహీం అలీ ఖాన్, అదేవిధంగా సారా అలీ ఖాన్, వీళ్ళందరూ కూడా వారసులుగా వస్తారు దీనికి సంబంధించి ఈ ప్రాపర్టీకి. అయితే 1968 యాక్ట్ ప్రకారం, ఈ ఎనిమీ యాక్ట్ ప్రకారం ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే క్రమంలో ఇమీడియట్గా వీళ్ళందరూ ఏం చేశారంటే, సాజిదా సుల్తాన్ ఆవిడ ఇండియాలో ఉన్నారు, ఈ ప్రాపర్టీకి నేను లీగల్ హైర్గా ఉన్నానని చెప్పి ఆవిడ మళ్ళీ కోర్టు గుమ్మానికి ఎక్కడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించి. అయితే ఈ 2015 తర్వాత ఆవిడ సాజిదా సుల్తాన్కి వారసురాలుగా ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో దీనికి సంబంధించి ప్రభుత్వం 2 సార్లు కూడా హైకోర్టులో వాదనలు వినిపించేటప్పటికీ అప్పుడు జస్టిస్ వివేక్ అగర్వాల్ గారు ఒక తీర్పు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక తీర్పు వచ్చింది దీనికి సంబంధించి. ఆ తీర్పు ప్రకారం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని మొత్తం కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జారీ చేసుకుంటుందని చెప్పినప్పుడు దీనికి ఎగ్నిస్ట్గా ఉన్నటువంటి ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వమని చెప్పి ఒక నోటీస్ పంపించారు. ఇమీడియట్గా విత్ ఇన్ 30 డేస్లో రెస్పాండ్ కాకపోతే ఈ ప్రాపర్టీని జప్తు చేసుకుంటామని చెప్పి ఇప్పటికీ 2 సార్లు నోటీస్ అందుకున్నప్పుడు కూడా డివిజన్ బెంచ్ ముందు సైఫ్ అలీ ఖాన్ గారు ఇప్పటిదాకా, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు లేకపోతే వారి యొక్క వారసులు ఎవరు కూడా, ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ యొక్క వాదనలు వినిపించలేదు. ఈరోజు మనం వీడియో చేస్తున్న దాకా అప్డేట్ అయితే లేదు. దీనికి సంబంధించి ఈ వివాదం ఎలా ఉంది, చివరిగా ఫైనల్ యాక్షన్లోకి, అంటే ఫైనల్ ఉత్తర్వుల ప్రకారం జడ్జిమెంట్ దీని ప్రకారం ఇమ్మీడియట్గా ఈ ప్రాపర్టీని ప్రభుత్వం తీసుకుంటుంది, జప్తులో తీసుకోవడం చెప్పి గవర్నమెంట్ అక్కడ మధ్యప్రదేశ్ భోపాల్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటుండగా ఈ సంఘటన జరిగింది, దాడి జరిగింది. అయితే దీని మీద
కరీనా కపూర్ గారికి, సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా తీవ్రంగా విభేదన ఉన్నట్టుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే 15,000 కోట్ల రూపాయల ఆస్తి విషయం సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకి మధ్య చాలా తగాదాలు అవుతున్నాయి. ఇది బయటకు రాలేదు ఈ విషయం, ఇన్ఫర్మేషన్ సంబంధించి, బట్ జరుగుతుంది అన్న విషయం అయితే కంప్లీట్గా చక్కర్లు అయితే కొడుతున్నాయి, ముఖ్యంగా భోపాల్ సంబంధించి. ఎందుకంటే ఈయన భోపాల్కి నవాబ్గిరి కూడా అంటే 15,000 కోట్ల ఆస్తి, వీళ్ళ పూర్వీకులు చూస్తున్న ఆస్తి. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి తర్వాత 2011 చనిపోయారు. 2011 తర్వాత దానికి వారసులు వీలయ్యారు ఇప్పుడు ఆ ప్రాపర్టీకి. సో వారసుల ప్రకారంగా వచ్చిన ప్రాపర్టీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 2 సార్లు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు అంతర్గత విషయాలు అన్నవి బయటకు రావట్లేదు. ఆ విషయాన్ని వాళ్ళు మాట్లాడితే కానీ తెలియదు, వాళ్ళు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఇప్పటికి 2 సార్లు కూడా థర్డ్ టైం ఉత్తర్వులు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది కొంత అనుమానాన్ని దారితీస్తుంది. ఇంకా బహుశా నాకు తెలిసి ఇది ప్రభుత్వం జప్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కరీనా కపూర్ ఫ్యామిలీకి, అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ కుటుంబాలకి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతున్నాయి గడిచిన కొంతకాలంగా అన్నటువంటి ఊహాగానాలు, వార్తలు అయితే మాత్రం విశృంఖలంగా స్టార్ట్ అయినాయి. బహుశా మనకి రీసెంట్గా జరిగిన అప్డేట్ ప్రకారం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి. అయితే ఇదే సందర్భంలో ఇటువంటి సంఘటన ఏదైతే జరిగి అంటే దీని మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళి, దీనికి సంబంధించి రీసెంట్గా వాళ్ళు స్విట్జర్లాండ్ కూడా వెళ్ళారు. స్విట్జర్లాండ్లో ఒక 1 వీక్ 10 డేస్ ఉండొచ్చారు. అప్పటి నుంచి కరీనా కపూర్కి అట్ ద సేమ్ టైం అంటే కపూర్ ఫ్యామిలీకి నేను చెప్పేది పర్టికులర్ కరీనా కపూర్ అంటే కపూర్ ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ అంటే పృథ్వీరాజ్ కపూర్ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ దగ్గర చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు కపూర్ ఫ్యామిలీ నుంచి ఖాన్ ఫ్యామిలీకి వెళ్ళినప్పటికే చాలా ప్రమాదాలు. ముఖ్యంగా షర్మిలా ఠాగూర్ గారి టైంలో కూడా ఈ మన వీళ్ళ ఫాదర్ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఫాదర్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఎవరు ఈ అలీ ఖాన్ పటౌడీని చేసుకునేటప్పుడు కూడా చాలా వివాదాలు తారాస్థాయికి వచ్చాయి. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా వివాదాలే. అంటే వీరు హిందూస్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత కపూర్స్ యాక్చువల్లీ హిందూస్ అనమాట. సో చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ముస్లిమ్స్లో కన్వర్ట్ అవ్వడం, ఈ యొక్క విభేదాల్లో చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే సైఫ్ అలీ ఖాన్ గారికి నాట్ ఓన్లీ ఏదో ఇంతవరకు మనం అనుకున్నట్టుగా ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి. ఇదే 15,000 కోట్ల ఆస్తి అయితే అక్కడ మన హర్యానాలో ఉన్నటువంటి ఆ ప్యాలెస్ కూడా అది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి. ఇన్ని ప్రాపర్టీస్ ఇష్యూస్ మీద చాలా దారుణంగా జరుగుతున్నాయి. దీని మీద సరైన వారసులు ఎవరు? మరొకటి ఏంటంటే యాజ్ పర్ ద ముస్లిం కమ్యూనిటీ రూల్ ప్రకారం, అంటే వాళ్ళకున్న పటౌడీ రూల్ ప్రకారం ఓన్లీ అమ్మాయిలకు ఆస్తి యొక్క రాదు, ఎవరైతే అబ్బాయి ఉంటారో అబ్బాయికి మాత్రం వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుకుంటే సైఫ్ అలీ ఖాన్ తర్వాత ఇమీడియట్గా అక్కడ వారసులు ఎవరంటే ఇబ్రహీం అలీ ఖానే వారసులు వస్తారు. ఆ అమ్మాయి సారా అలీ ఖాన్ కానీ వీళ్ళెవరు కూడా వారసులు రారు. మనకి విషయం తెలుసు, సారా అలీ ఖాన్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆవిడ ఒబేసిటీ సమస్యను చాలా ఫేస్ చేశారు. సినిమా ఇండస్ట్రీ రాకపోతే చాలా రకరకాలుగా మరలా ఆవిడ సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే విభేదాలు తారాస్థాయిగా ఉన్నాయి. ఈ వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి విభేదాలు చాలా తారాస్థాయిగా ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇది కంప్లీట్గా పెద్ద వైరల్ అయింది, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ముంబై పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి గురైంది. దట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఈ ఎంక్వైరీకి సంబంధించి పోలీస్ ఇంటరాగేషన్ సంబంధించి దయానాయక్ గారు రీసెంట్గా రావడం. దయానాయక్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సన్ ఇన్ ఇండియాలో. అంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలంటే దయానాయక్ గారు అంటేనే చాలా ఫేమస్ పర్సన్. అతని ఆధ్వర్యంలో ఈ యొక్క ఇష్యూస్ జరగడం, దీనికి సంబంధించి ఎంక్వైరీ జరిగిన తర్వాత దయానాయక్ గారు సుమారుగా 70 బృందాలు ఏర్పాటు చేసి మొత్తం ఎంటైర్ ముంబై మహానగరాన్ని, థానే డిస్ట్రిక్ట్ని జల్లెడ పట్టిన తర్వాత ముగ్గురిని పట్టుకున్నారు. ఆ ముగ్గురిని పట్టుకున్నప్పుడు కూడా మొదటి వ్యక్తిని పట్టుకుంటే ఆ మొదటి వ్యక్తి కాదు, ఆయన ఒక 5 గంటల పాటు విచారించారు, ఇతను కాదని చెప్పి మళ్ళీ పంపించారు. సెకండ్ పర్సన్ ఎక్కడో మార్కెట్ యార్డ్, వర్లీ దగ్గర మార్కెట్ యార్డ్లో ఒక ఇయర్ ఫోన్స్ ఒక ఆయన పర్చేజ్ చేస్తుంటే అతన్ని వెళ్ళి పట్టుకొని అతన్ని ఇంటరాగేట్ చేస్తారు. తర్వాత అతను కూడా కాదన్నారు. చివరిగా మూడోసారి మహమ్మద్ ఇష్రఫ్ అహ్మద్ అని చెప్పి ఇతన్ని పట్టుకున్నారు. ఇతని తీరా పట్టుకొని ఇతను కాస్త ఇంటరాగేట్ చేసినప్పుడు చివరిగా పోలీసులు చెప్పండి ఇతనే ప్రధాన నిందితుడు అని చెప్పి అతని మీద కన్ఫర్మేషన్ చేసేశారు. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే ఏదైతే పోలీసులు ముందు మనకి ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ రిలీజ్ చేశారో ఆ రిలీజ్లో ఆ ఇమేజెస్ ఉన్నటువంటి ఆ యొక్క పిక్చర్కి అంటే ఆ ఇమేజ్కి ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా చెప్తుంటే మహమ్మద్ ఇష్రఫ్ అహ్మద్ అని చెప్తున్నారో ఇతనికి మధ్య మీరు చెప్తే నమ్మరు ఉష గారు, అసలు ఎక్కడ పోలికలు కూడా కనిపించట్లా. అది కామన్, మేము చిన్నపిల్లడికి అడిగినా చెప్తారు. ఆ ఇద్దరిని ఒక దగ్గర పెట్టి చూపించినా సరే ఆయన ఏజ్ చూస్తే ఎక్కడ ఉన్నాడు, ఈయనట్లా ఉన్నాడు. పోనీ రోజులు కూడా అయిపోలేదు, సంఘటన జరిగింది జస్ట్ విత్ ఇన్ 3 days తర్వాత పట్టుకున్నారు. 3 daysలో అంత మారిపోతాడా మనిషి? అంటే అన్ని రకాలుగా మారిపోతాడా? ఏజ్ ఏమో ఆ ఏజ్ని చూస్తే ఒక 25-26లా కనిపిస్తున్నాడు. ఇక్కడ పట్టుకొని ఎవరైతే పట్టుకున్నాడో ఆయన చూపిస్తుంటే ఆయన ఏజ్ డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఆయన చెప్పినటువంటి ఏదైతే క్రైమ్ సీన్ యాక్షన్కి వెళ్ళి చూసేసరికల్లా ఆయన అక్కడ కొన్ని అనుమానాస్పదంగా చెప్తున్నాడు. లేదు ఇక్కడ టచ్ చేశాను అంటాడు, అక్కడ టచ్ చేశాను చెప్తున్నాడు. సో ఇది కూడా కొంత కాంట్రవర్షియల్ అవుతుంది. అంటే ముంబై పోలీసుల ఒత్తిడి మేరకు బహుశా ఎవరినో అనామకుని తీసుకొచ్చి పెట్టారా,
ఇది పోలీస్ ఇంటరాగేషన్లో రేపు కోర్టు యొక్క ఫైల్స్ కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఈలోగా చేయాల్సినటువంటి డ్యామేజే జరిగిపోతుంది. సైఫ్ అలీ ఖాన్ గారు నేను రీసెంట్గా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. ఆయన ఈరోజు మీడియా ముందుకి ప్రెస్ ముందుకు వచ్చి ఈ యొక్క వివాదాలకి తెరమరుగేటట్టుగా ఆయన ఏదైనా వ్యాఖ్యలు చేసిన స్టేట్మెంట్ ఇస్తే తప్ప, ఈవెన్ దో కరీనా కపూర్ గారు కూడా ఏదో ఒక ర్యాండమ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ప్రైవసీ కావాలి, మమ్మల్ని కాస్త దూరంగా పెట్టండి అంటున్నారు తప్పించి ఇన్ని రకాల వివాదాలు వస్తున్నటువంటి ప్రతి పాయింట్లో కూడా సైఫ్ అలీ ఖాన్ గారి విషయం మీద రకరకాల వివాదాలు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాకి మరేం పని లేదా? అవును, ఎగ్జాక్ట్లీ, ద సెలబ్రిటీస్, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఈవెన్ కామన్ మ్యాన్ అయినా మాట్లాడుకుంటారు, సెలబ్రిటీ అయినా మాట్లాడుకుంటారు. వన్స్ అది ఇష్యూ అయ్యి పబ్లిక్లోకి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు పోలీసులు ఏదైతే చూపిస్తున్నటువంటి ఇమేజ్ ఎక్కడా పోలిక అవ్వట్లేదు. ఇది ఎక్కడికి దారితీస్తుంది, దీనికి పులి స్టాప్ పెడతారా, ఇంకా కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలన్నది నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఉష గారు. సో మీరు అన్నట్టుగానే ఈ 15,000 కోట్ల ఆస్తికి సంబంధించి మొదలైన వివాదంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందా, లేదు అంటే ఈ ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ అయింది, అసలు ఏ విధంగా ఒక మనిషికి 6 కత్తిపోట్లు అయ్యేంతలాగా రావాల్సి వచ్చిందన్న విషయం పైన వాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావు. సో వేచి చూద్దాం. 6 కత్తిపోట్లు అని చెప్పినప్పుడు వెన్నుముకకి తగిలినటువంటి దెబ్బ గాయం కారణంగా ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటే, నేను ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు ఏదైతే సైఫ్ అలీ ఖాన్ గారికి ఇమేజ్ చూస్తుంటే అట్లా ఏం కనిపించట్లేదు. నేను బహిరంగంగా చెప్తున్నాను, ఆయన అట్లా ఏం కనిపించట్లేదు. మమ్మల్ని ర్యాండమ్గా జస్ట్ చేతికి ఒక బ్లాక్ కలర్ ఒక గ్లోవ్స్ అని పెట్టుకొని జస్ట్ ఒక ఇయర్ బ్యాక్ సైడ్ వచ్చిన ఒక చిన్న స్ట్రిప్ ఉంది. జస్ట్ ఆయన నడుచుకుంటూ యాస్టేజ్గా వస్తున్నారు. జస్ట్ క్యాజువల్గా వచ్చి అందరినీ విష్ చేసుకుంటూ హాయ్ అని ఏదైతే వైన్స్ ఎక్కడైతే పెట్టారో దానికి సంబంధించిన హ్యాపీగా ఆ చేతుడు మూమెంట్ చేసుకుంటూ అందరినీ హాయ్ బాయ్ చెప్పుకుంటూ వస్తున్నట్టు దృశ్యం చూస్తుంటే పోలీసులు చేస్తున్న హడావిడికి అక్కడ సైఫ్ అలీ ఖాన్ గారి దగ్గర వీడియో ఇమేజ్ కనిపిస్తుంది. దీనికి అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో ఆ ఇమేజెస్కి అసలు అంతా కూడా అంత కన్ఫ్యూజ్గా ఉంది. ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అన్న విషయం మీద ఉష గారు. సో దీనికి సంబంధించి క్లారిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.